అమ్మ కోసం. ఒక దుకాణం మధ్యలో ఓ అట్టముక్క వ్రేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందో అని చూశాను. దాని మీద, అయ్యా, నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది. కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టెలో వేయగలరు అని ఉన్నది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. దొంగలు ఆ గల్లాపెట్టెను ఎత్తుకెళితే ఇతని పరిస్థితి ఏమిటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు కూడా వచ్చింది. ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని, సాయంత్రం అతను డబ్బు తీసుకొనుటకు దుకాణంకు వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లాపెట్టెను తీసుకొని దుకాణం కట్టివేస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని, నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టెను ఎత్తుకెళితే ఎలా, పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను. అందుకు అతను చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అని అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను మా తల్లిగారితో మీలాగే అడిగాను, నేను మీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని అడిగాను. అందుకు మా అమ్మ, నాయన, నాకు రోజులు దగ్గర పడ్డాయి, నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చేయి అని చెప్పింది. అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను, కుతూహలం ఆపుకోలేక. అతను అదే చిరునవ్వుతో, నష్టమా? ఒకసారి ఈ గల్లాపెట్టెను చూడండి అని అతని గల్లాపెట్టెను తెరిచి చూపించాడు. ఆశ్చర్యం! గల్లాపెట్టె నిండా డబ్బు దుకాణంలోని పళ్ళ విలువ కంటే 10 ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపాడు. వాటిలో చీరలు, బట్టలు, స్వెటర్లు, అప్పుడే వండుకొని తెచ్చిన పలావు, రకరకాల తినుబండారాలు, అన్నిటికంటే భయ్యా, అమ్మకు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్, అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళు ఆగడం లేదు. సమాజమంతా స్వార్థంతో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్టయింది. సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉన్నది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలి. తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు. ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టిలో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక అమ్మ ఒక్కటే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు. మా ఛానల్లో వచ్చే ఈ మోటివేషనల్ కథలు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.